2026 యమునా నదికి పుష్కరాలు రాబోతున్నాయి. మరి అసలు పుష్కరాలంటే ఏంటి? ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఒక్కొక్క నదికి పుష్కరాలు ఎందుకొస్తాయి? పుష్కర సమయంలో పుష్కర స్నానం ఏ విధంగా ఆచరించాలి? మరి ఈ పవిత్ర సమయంలో చేసేటువంటి పితృకర్మల వలన పితృదేవతలకు ఎలాంటి విముక్తి లభిస్తుంది? అలాగే పుష్కర సమయంలో చేయవలసినటువంటి దానాలేమిటి? ఇలాంటి సందేహాలు మనందరికీ ఎన్నో ఉన్నాయి కదా. మరి ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీనాథ్ స్వామి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మ. స్వామి, అసలు పుష్కరాలంటే ఏంటి? అసలు ఈ పుష్కరాలు జరుపుకోవడానికి అంటే ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి కదా, దీని వెనుక ఉన్నటువంటి పురాణ కథ ఏంటి? మనకు ముఖ్యంగా పుష్కరాలంటే ప్రతి నదీ జలాలు అనేటివి ఉంటాయి. మనకు భారతదేశంలో ముఖ్యంగా ఎన్నో నదులు ఉన్నాయి. అందులో గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ, గంగోత్రి, యమునోత్రి, ఇలా ఎన్నో నదుల పేర్లు చెప్పుకుంటాం. ఆ అన్ని నదులకు కూడా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. మరి పూర్వంలో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏమని, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది అని. మరి ఇప్పుడేంటి స్వామి మీరు సంవత్సరానికి ఒకటి పుష్కరం వస్తుంది అని అంటారు అంటే, గంగా నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది, అది గంగా నదికి. కానీ అలా మనకు గురుడు అంటే బృహస్పతి, దేవగురు బృహస్పతి, దేవతలకందరికీ ఆయన గురువు, ఆయన బృహస్పతి. ఆయన ఏం చేస్తాడంటే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలోకి మారుతాడు. మనకు 12 రాశులు ఉంటాయి. ఆ 12 రాశులలో ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలో తాను ఉంటాడు. తాను ఉన్నటువంటి సంవత్సరం అంతా కూడా ఆ యొక్క మేషరాశిలో ఉంటే గంగా నదికి పుష్కరాలు వస్తాయి. మరి మేషరాశిలోకి మళ్ళీ తిరిగి రావడానికి ఆయనకు 12 సంవత్సరాలు పడుతుంది. మరి అలాంటప్పుడు గంగా నదికి మాత్రం 12 సంవత్సరాలు. తర్వాత మనకు ఇంతకు ముందే అంటే పోయిన సంవత్సరమే జరిగింది ఏంటి, సరస్వతీ నది పుష్కరాలు జరిగాయి. అది గురుడు మిథున రాశిలో ఉన్నప్పుడు సరస్వతీ నది పుష్కరాలు జరిగాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటిది గురుడు కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు యమునా నది పుష్కరాలు అవుతాయి. ఈ విధంగా మనకు సంవత్సరానికి ఒక చొప్పున ఆయన మారుతున్న కొద్దికి ఆయనకు ఆ నదికి పుష్కరాలు వస్తాయి. ఆ విధంగా ప్రత్యేకంగా ఈ యొక్క పుష్కరాలు అనేటివి ఏర్పడ్డాయి. 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. కానీ ప్రతి నదికి ఏదైతే గంగా, యమున, సరస్వతి ఇవేవైతే నదులు ఉన్నాయో ఒక్కొక్క నదికి సంవత్సరం చొప్పున ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనకు ఈ దాంట్లో కూడా 2 రకాలుగా చెప్తారు. ఒకటి ఆది పుష్కరము, ఒకటి అంత్య పుష్కరం. ఈ విధంగా ఆది అంటే ప్రారంభమయ్యేది. ఇప్పుడు యమునా నదికి మనకు ప్రారంభమవుతుంది, అది ఆది పుష్కరం. అంత్య పుష్కరం అంటే సరస్వతీ నదికి అంత్యమవుతున్నాయి కాబట్టి అది అంత్య పుష్కరం. ఈ విధంగా 2 కూడా మనకు పుష్కరాలు జరుగుతున్నాయి. అంటే ఆది పుష్కరం ఎన్ని రోజులు జరుపుకుంటాము, అంత్య పుష్కరం ఎన్ని రోజులు జరుపుకుంటాము? సంవత్సరానికి మొదలయ్యేటప్పుడు మనకు గురుడు వచ్చేటప్పుడు మనకు ప్రారంభించుకొని ఆయన 12 రోజుల పాటు ఆ పుష్కరుడు ఆ నీళ్ళల్లో ఉంటాడు. తర్వాత సంవత్సరం అంతా కూడా ఆ నదికి ఆ తీవ్రమైనటువంటి ప్రభావము, ఆ శక్తి సామర్థ్యాలు, ఆ పుష్కరుడి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ తాను అందులో ఉండడు. మరలా అంత్య సమయంలో 12 రోజుల పాటు అందులో ఉంటాడు. అంత్య సమయంలో 12 రోజులు మళ్ళీ అదే నదిలోకి వచ్చి తాను ఉంటాడంట. అప్పుడు కూడా మనకు ఆది పుష్కర సమయంలో ఎవరైతే నదీ స్నానం చేయలేని వారు ఉన్నారో అంత్య పుష్కర సమయంలోనైనా వెళ్ళి నదీ స్నానం చేయడం చాలా ఉత్తమము, మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పొచ్చు. పుష్కరుడు అంటే ఎవరు స్వామి? మనకు వరుణదేవుని యొక్క పుత్రుడు పుష్కరుడమ్మ. ఆయన ఎంతో తపస్సు చేస్తే ఆయనకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై తనకు ఒక వరాన్ని ఇస్తాడు. స్వామి, నేను ఎప్పటికీ నీ చెంత ఉండేలాగా నన్ను చూడు స్వామి అంటే సరే అని చెప్పేసి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అష్టసిద్ధులలో ఒకటి ఈ యొక్క నదీ జలాలు. ఆ దాంట్లో ఆ పుష్కరుణ్ణి స్వీకరిస్తాడు. అందుకే నదులకన్నిటికీ కూడా ప్రత్యేకంగా ఈ నదులన్నీ ఏవైతే నదులు ఉన్నాయో వాటన్నిటికీ అధిపతిగా పుష్కరుడు అని చెప్తారు. అయితే ఈ పుష్కరుడు ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం వల్ల
తాను నదీ జలాలన్నింటినీ కూడా శుద్ధి చేసేటటువంటి యోగ్యతను సంపాదించాడు. ఎవరైనా కానీ నదిలో స్నానం చేస్తున్నారు స్వామి, ఆ పాపాలన్నీ కూడా పోవాలి అంటే ఏం చేయాలంటే ఆ నది జలాలను ఈ పుష్కరుడి ద్వారా ఆ శాప విమోచనం, పాప విమోచనాలన్నీ కూడా కావాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆయన సృష్టిని ప్రారంభించే సమయంలో పరమేశ్వరుణ్ణి అడుగుతాడు, స్వామి మరి నదిలో స్నానం చేసిన వారి అందరి పాపాలు పోయి వారు శుద్ధ మనస్కులై ఉండడానికి ఏదైనా మనకు తీర్థ జలాన్ని ఇవ్వమంటే అప్పుడు పుష్కరుణ్ణి ఇస్తాడు. పుష్కరుణ్ణి ఆ యొక్క బ్రహ్మదేవుడు తన కమండలంలోకి తీసుకుంటాడు. తన కమండలంలో ఉంచుకొని ఏవైతే నదీ జలాలు, మనకు ఈ నదీ జలాలు ఏవైతే ఉన్నాయో నదీ జలాలను శుద్ధి చేయడానికి ఆయన వాడుతూ ఉండేవాడు. అయితే ఒకానొక సమయంలో దేవగురువైనటువంటి బృహస్పతి ఆ యొక్క పుష్కరుణ్ణి కోరుతాడు బ్రహ్మదేవుడి నుంచి, స్వామి మరి ఆ నదులన్నీ కూడా శుద్ధి చేయడానికి ఆయనను నాతో పంపించమంటే బ్రహ్మదేవుడికి అడిగితే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పుష్కరుడు పోవడానికి ఇష్టపడడు, నేను బ్రహ్మదేవుని దగ్గరనే ఉంటానని అంటాడు. అయితే అప్పుడు దేవగురు బృహస్పతికి అలాగే పుష్కరుడికి ఇద్దరికీ కూడా సరిసమానమైనటువంటి ఆలోచనను తెలియజేయడానికి బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, మొట్టమొదట పుష్కరుడు ఆ నదిలోకి వెళ్తాడు, 12 రోజుల పాటు అందులోనే ఉంటాడు. తర్వాత మరలా నా చెంతకు వచ్చేస్తాడు, మరలా ఆఖరి 12 రోజులు మళ్ళీ అదే నదిలోకి వచ్చి వెళ్తాడు అని చెప్పేసి ఆ యొక్క దేవగురు బృహస్పతికి బ్రహ్మదేవుడు తెలియజేస్తాడు. అందువలనే మనకు ఆది పుష్కరం అని అంటే బృహస్పతి మనకు మేషరాశిలోకి వస్తే గంగా నది పుష్కరాలని ఎలాగంటామో అలాగే ఇప్పుడు మనకు యమునా నది పుష్కరాలు రాబోతున్నాయి. అది కర్కాటక రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నాడు కాబట్టి యమునా నది పుష్కరాలు మనకు ప్రారంభమవుతాయి. ఇవి ఆది పుష్కరాలు 12 రోజుల పాటు ఆయన ఆ నదిలో ఉంటారు. అందుకనే చాలా ప్రత్యేకంగా ఆ 12 రోజుల పాటు అందరూ వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు. అందుకే అవి ప్రత్యేకమైనటువంటి 12 రోజులు ఆది పుష్కరాలు అని అంటాం. తర్వాత అంత్య పుష్కరాలు, మనకిప్పుడు సరస్వతీ నది పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సరస్వతీ నది పుష్కరాలు అంత్య పుష్కరాలు అని అంటాం. అందుకని చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు, మరి యమునా నది పుష్కరాలు వస్తున్నాయి అంటున్నారు, అలాగే సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి అంటున్నారు, పుష్కరాలేమో 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాయి అంటారు, ఏంటిది అని చాలామంది గందరగోళ పడుతూ ఉన్నారు. వారందరూ కూడా చింతించకుండా ఇక్కడ సరస్వతీ నది పుష్కరాలు కూడా ఇంతకుముందు వారు సంవత్సరం ముందు మిథున రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ఎవరైతే చేయలేదో వారు వెళ్ళి చేస్తే వారికి శుభాలు చేకూరుతాయి. అలాగే ఇప్పుడు ఆది పుష్కరాలు యమునా నది పుష్కరాలు ఏవైతే వస్తున్నాయో ఆ పుష్కర స్నానం కూడా చాలా విశేషమైనది, చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆ పుష్కరంలో కూడా స్నానం చేసిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయని చెప్పి. మరి ఈ యమునా పుష్కరాలు ఏ రోజున మొదలయ్యి ఏ రోజున ముగుస్తాయి? యమునా నది పుష్కరాలు జూన్ 2వ తేదీన మొదలయ్యి అలాగే జూన్ 13వ తేదీ వరకు ఈ యొక్క పుష్కరాలు ఉంటున్నాయి. ఆ రోజు జూన్ 2వ తేదీ మనకు సూర్యోదయ సమయంలో మనము ఈ యమునా నది పుష్కరాలలో మనము తీర్థ స్నానం చేయొచ్చు. అంటే మొట్టమొదటి పుష్కర స్నానం అంటే ఏ సమయంలో చేస్తే మంచిది? మనకు పుష్కర స్నానము బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం చాలా ఉత్తమం. బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవడము విశేష ఫలితం ఇస్తుంది. అలాగే మనకు అభిజిత్ లగ్నంలో చేసుకోవడం కూడా విశేష ఫలితం లభిస్తుంది. అలాగే సాయం సంధ్యా సమయంలో చేయడం కూడా విశేష ఫలితం. అసలు పుష్కర స్నానం అనేదే మనం చేసిన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పాప విమోచనం చేసుకోవడానికి వెళ్ళి నదీ స్నానం చేస్తున్నాం కాబట్టి ఏ సమయమైనా విశేషమే. కానీ అందులో ఇంకా ప్రత్యేకంగా ఉండేటటువంటిది బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలందరూ కూడా వచ్చి ఆ యొక్క పుష్కర స్నానం చేస్తారంట. మరి అటువంటి సమయంలో మనం కూడా వెళ్ళి చేస్తే చాలా విశేష ఫలితాలు లభిస్తాయని చెప్పడం జరుగుతుంది. స్వామి, అసలు యమున అంటే ఎవరు? అంటే ఈ యమునా నది పుష్కర స్నానం చేయడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయంటారా? అలాగే పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం వలన పితృదేవతలకి విముక్తి లభిస్తుంది అంటారా? యమున అంటే సూర్యుని యొక్క పుత్రిక. సూర్యుడు సంధ్యాదేవి యొక్క పుత్రికనే యమున. అలాగే వారి యొక్క భ్రాత అనగా యముని యొక్క భ్రాత అన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన యముడు. వీరిద్దరూ కూడా కమల పిల్లలు. అలాగే వీరిద్దరితో పాటు సూర్యుని పుత్రుడు అలాగే శని మహారాజు అని చెప్పేసి చెప్తాం. శనిదేవుడు కూడా సూర్యుని పుత్రుడే, యముడు కూడా సూర్యుని పుత్రులే. కానీ సంధ్య యొక్క పుత్రుడు పుత్రికనేమో యముడు.
ఛాయాదేవి యొక్క పుత్రుడేమో శనిదేవుడు. అయితే శని దేవుడు జన్మించడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా ఆ యొక్క సూర్య భగవాను తేజస్సును భరించలేక సంధ్యాదేవి కొన్ని రోజులు తపస్సు చేసుకోవడానికని వెళ్తూ ఛాయను తాను ఏర్పాటు చేస్తుంది. ఆ యొక్క సంధ్యాదేవి యొక్క ఛాయని తాను అక్కడ ఉంచేసి తాను వెళ్ళిపోతుంది. అప్పుడు వారు సూర్యుడు ఛాయాదేవికి జన్మించిన వాడు ఈ యొక్క శని భగవానుడు. కాబట్టి వారు ముగ్గురు కూడా సోదరులు అని చెప్పేసి చెప్తాం. అయితే వారిని అందులో మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ముఖ్యమైన పాత్ర వహిస్తారు. అందులో సూర్య భగవానుడు వచ్చేసి శరీరకారకుడు ఆయన. అలాగే యమధర్మరాజు ఏమో ప్రాణాన్ని హరించేవాడు యమధర్మరాజు. మరి ఇక్కడ శని భగవానుడు ఆయననేమో ఎవరికైతే కర్మ విమోచనం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆయన శని భగవానుడు. అంటే చూడండి, ఒక్కసారి యమునా నది పుష్కర స్నానము చేస్తే ఈ 3 రకాల దోషాలు తొలగిపోతాయండి. ఒకటి, మన శరీరంలో ఉన్నటువంటి ఏవైతే రుగ్మాతులు అంటే శరీరంలో ఉన్నటువంటి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఏవైనా రోగాలు ఉంటే తొలగిపోతాయి. శరీరం యొక్క చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. దానికి గల కారణం సూర్య భగవానుడు ఆ యొక్క అనగా యమునా నది యొక్క తండ్రి కావడం వల్ల ఆయన తేజస్సు అనేది తనలో ఉంటుంది కాబట్టి. తర్వాత రెండవది యమధర్మరాజు. యమధర్మరాజు ఎవరయ్యా అంటే మన ప్రాణాలను హరించేవాడు యమధర్మరాజు. మరి ఆ యమధర్మరాజు యొక్క చెల్లెలే కాబట్టి తనకు కూడా ఒక శక్తి సామర్థ్యం కలిగినది. ఏంటంటే ఈ యొక్క యమునా నదిలో స్నానం చేసిన వారికి ఆ యొక్క యమ బాధలు లేకుండా ఉంటాయి అని చెప్పేసి ఆ యొక్క యమికి వరం ఇస్తాడు. కాబట్టి ఆ యొక్క రెండవ కారణం చేత యమ బాధలు లేకుండా ఆ యొక్క యమునా నదిలో స్నానం చేస్తే యమ బాధలు దరిచేరవు అని చెప్తాం. మూడవది వచ్చేసి కర్మ ఫలితం. ఏదైతే మనము చేసినటువంటి కర్మలన్నింటినీ లెక్కించి వాటిని శిక్షిస్తాడో ఆ శని భగవానుడు. ఆ శని భగవానుడి యొక్క దోషము మనకు ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ, ఈ యొక్క శని దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోవడానికి కూడా ఈ యొక్క యమునా నది పుష్కర స్నానం చేస్తే సరిపోతుందంట. మరి ఒకేసారి ఈ యొక్క యమునా నది పుష్కరంలో మనం స్నానం చేస్తే 3 రకాల దోషాలు మనకు తొలగిపోతున్నాయంట. కాబట్టి విశేషంగా ఈ యొక్క యమునా నది పుష్కరంలో ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసి ఆ యొక్క దోషాలను తొలగించుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ యమునా పుష్కర స్నానం ఆచరించాలనుకునేవారు ఏ క్షేత్రాలు దర్శించుకోవాలి, అలాగే ఎక్కడెక్కడ ఘాట్లు ఏర్పాటు చేశారు? మనకు యమునా నది పుష్కరాలో మనకు ముఖ్యంగా ఏ నది స్నానం చేసినా అక్కడ ప్రత్యేకమైనటువంటి దేవాలయం కానీ పుణ్యక్షేత్రం కానీ ఉంటే అది చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది అని చెప్తాం. అయితే మనకు యమునా నది ప్రారంభమైనది ఏదైతే ఉన్నదో అది యమునోత్రి అంట. కలిందిగా ఆ అమ్మవారు యమునగా మారి యమునోత్రిలో తాను ప్రారంభమైంది, అంటే అక్కడ జన్మించింది అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ప్రారంభమై తర్వాత మనకు మధుర, అక్కడ శ్రీకృష్ణుడు, అలాగే బృందావనం, అక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు, అలాగే మనకు ప్రయాగ్రాజ్, మనకు త్రివేణి సంగమం అని చెప్పుకుంటాం కదమ్మా, అక్కడ ప్రయాగ్రాజ్లో, అలాగే వాటితో పాటు మధుర, బృందావనం, గోకులం, మహాబాన్, లాస్ట్గా ఆఖరిలో మనకు త్రివేణి సంగమంలో ఆ యొక్క యమునా నది గంగాదేవితో కలిసిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 5 స్థానాలలో చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పొచ్చు. అందులో మనము ఏదైతే ఇప్పుడు వచ్చిందో మనకు అధిక మాసము, అధిక మాసాన్ని ఏమని అంటాము? ముఖ్యంగా మనకు ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క మాసంగా చెప్తాం. విష్ణుమూర్తిని ఆరాధించాలని చెప్తాం అధిక మాసంలో. అధిక మాసంలో తులసీదేవిని పూజించాలని చెప్తాం. అధిక మాసంలో నదీ స్నానాలు చేయాలని చెప్తాం. మరి అటువంటి అధిక మాసంలో దాన ధర్మాలు చేయాలని చెప్తాం. ఇవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటిది ఈ యొక్క యమునా నది పుష్కరాలు. అందులో మధుర, బృందావన్లో
చాలా విశేషంగా చెప్పడం జరుగుతుందమ్మా. ఎందుకంటే అక్కడనే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి స్థలం కాబట్టి అక్కడ మనకు చేసినటువంటిది ఏదైతే ఉందో విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి అక్కడ పుష్కర స్నానం అనేది చాలామంది కూడా మధుర బృందావనంకే వెళ్తారని చెప్పి. మరి పుష్కర స్నానం అసలు ఏ విధంగా ఆచరించాలి? మనకు పుష్కర స్నానం ఎక్కడైనా కానీ సరే, నదీ స్నానము చేసిన, పుష్కర స్నానం చేసిన మనం ఏం చేయాలంటే మొట్టమొదట ఆ యొక్క నదీ దేవతను, ఎవరైతే మనం యమునా నదికి వెళ్ళాం ఆ యమునా మాతను ఒక్కసారి నమస్కరించుకోవాలి. ఏమని? అమ్మ, నా పాదాలు నిన్ను తాకుతున్నా, నా పాదాలతో నిన్ను తాకుతున్నా, నన్ను క్షమించు అని మొట్టమొదట నమస్కరించుకోవాలంటమ్మా. ఇలా చేసిన వాళ్ళు చాలా తక్కువ. ఇది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మనము పాదాలతో భూమిని తాకుతున్నాం కాబట్టి లేవగానే మొట్టమొదట భూదేవిని నమస్కరించుకోవాలని చెప్పినటువంటి సాంప్రదాయము మన యొక్క భారతీయ సంస్కృత సాంప్రదాయం. అలాంటిది మనము ఆ గంగామాత అనగా నదిలో ఉన్నది ఏదైనా గంగాదేవిగా చెప్పుకుంటాం. మరి యమునామాత ఇక్కడ మనకు, మరి ఆ అమ్మవారిని మనం పాదాలతో తాకుతున్నప్పుడు అప్పుడు కూడా మనము ముందుగా మమ్మల్ని క్షమించమ్మా, నిన్ను పాదాలతో నేను తాకుతున్నానని ఒక్కసారి నమస్కరించుకొని అందులోకి మనము నీళ్ళల్లోకి దిగాలమ్మ. దిగిన తర్వాత, నదిలోకి దిగిన తర్వాత స్నానం చేసిన తర్వాత, స్నానం చేయడం అంటే మనము 3 సార్లు అంటే 3 సార్లు నీళ్ళల్లో మునగాలంట. మునిగిన తర్వాత ఆ అమ్మవారిని సంకల్పయుక్తంగా, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పుష్కర స్నానం ఏదైతే ఉందో, యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ యొక్క యమునా నదిలో నేను పుష్కర స్నానం చేయడం వల్ల నాకు తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలగిపోవాలి, నాకు యమ బాధలు తొలగిపోవాలి, నా కర్మము చేసినటువంటి ఏవైతే కర్మ ఫలితాలు ఉన్నాయో నాకు అవి శుభాలు చేకూరాలి. ఆ శని భగవానుడి, అలాగే సూర్య భగవానుడిది, అలాగే యమధర్మరాజు యొక్క ఆశీర్వాదాలు నాకు లభించాలి. ఈ యొక్క యమునా నది స్నానం చేయడం వల్ల నాకు అన్ని శుభాలు కలగాలని నమస్కరించుకొని సంకల్పయుక్తంగా స్నానం చేసి మనము బయటికి వస్తే ఆ యొక్క యమునా నది పుష్కర స్నానం చేసినటువంటి విశేష ఫలితము మనకు లభిస్తుందని చెప్పొచ్చు. పుష్కర సమయంలో పితృదేవతలకు మనం పిండ ప్రదానం చేస్తుంటాం కదా స్వామి, మరి పిండ ప్రదానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుంది? మనకు పిండ ప్రదానం ఎక్కడ నదీ సమీపానికి వెళ్ళినా మనము పిండ ప్రదానాలు చేస్తాం. పుష్కర సమయంలో పిండ ప్రదానం అనేది అంతకు 10 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కానీ ఇక్కడ యమునా నదిలో మనకు పుష్కర స్నానం చేసే తర్వాత పిండ ప్రదానం ఏదైతే చేస్తామో అది 10కి 10 రెట్లుగా ఇంకా అధిక ఫలం లభిస్తుందని చెప్పొచ్చమ్మా. అది కూడా ఎలా అంటే, యమధర్మరాజు తన చెల్లెలికి ఇచ్చినటువంటి మాట మేరకు ఆ యొక్క పుణ్య ఫలితం లభిస్తుందంట. మనము కార్తీక మాసంలో యమద్వితీయను భగినిహస్త భోజనంగా మనం చేసుకుంటాము, తెలుసు కదమ్మా. అదే ఫలితాన్ని ఆ యొక్క యమధర్మరాజు తన చెల్లెలు, అంటే నది, ఆ యమునా నదిలో స్నానం చేస్తే కూడా అదే ఫలితాన్ని ఇస్తానని అక్కడ మాట ఇచ్చాడంట. ఏమని? ఆ యొక్క యమున ఎప్పుడూ కూడా నా అన్న తాను పనిలో తాను బిజీగా ఉండి తాను రాలేడు, ఎవరి చెల్లెలి ఇంటికి రాలేడు అనే బాధతో తన అన్న దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట, మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళు అని. అంటే సరే అమ్మా వస్తానని కార్తీక మాసంలో యమ ద్వితీయ రోజు తాను వచ్చి భోజనం చేశాడంట. భోజనం చేసిన తర్వాత తాను పెట్టినటువంటి రుచికరమైన భోజనాలన్నింటినీ కూడా తిన్న తర్వాత ఇలా అన్నాడంట, నీవు పెట్టినటువంటి రుచికరమైన భోజనం చాలా బాగుందమ్మా, నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే, నాకు ఎవరైనా ఈరోజు ఏదైతే కార్తీక మాసంలో యమ ద్వితీయ రోజు ఎవరైతే చెల్లెళ్ళు పెట్టినటువంటి భోజనం చేస్తారో వారికి ఆయుష్ పెరగాలి, అంటే అన్నకు ఆయుష్ పెరగాలి. అలాగే చెల్లెలికి దీర్ఘ సుమంగలి యోగ్యత కలగాలి. వాటితో పాటు ఆ రోజు ఎవరైతే అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యమునా నది స్నానము ఆచరించినా కూడా అదే ఫలితము లభించాలి అని చెప్పేసి ఆ యొక్క యమున కోరింది. అందువలనే ఆ యమధర్మరాజుకి ప్రత్యేకంగా ఆ రోజు ఎవరైతే ఆ యమునా నది పుష్కర సమయాల్లో స్నానం ఆచరిస్తారో ఆ ఫలితం ఏదైతే ఉందో అది విశేషంగా వాళ్ళకి లభిస్తుంది. అలాగే పితృదేవతా తర్పణాలు కూడా ఆ రోజు విశేషంగా, ఎందుకంటే యమధర్మరాజుకి ఏదైనా వెళుతుంది అని అంటే, ఏదైనా ఆ రోజు యమధర్మరాజు చూస్తూ ఉంటాడంటే ఇదే ఏంది, ఈ
యమునా నది పుష్కరాలలో ఎవరైతే పిండ ప్రదానాలు చేస్తారో వారందరికీ కూడా విశేషమైన ఫలితము, ఆ వారి యొక్క పితృదేవతలకు సంపూర్ణమైనటువంటి ఆ పితృదేవతల ఆశీర్వాదం వారికి లభించే విధంగా, వారి పితృదేవతల ఆశీర్వాదం వల్ల వీరికి పుత్ర పౌత్రాదులు లభించే విధంగా, ఆయుష్ ఆరోగ్యం లభించే విధంగా ఆ యమధర్మరాజు వారికి ఆశీర్వాదం చేస్తాడంట. అందుకనే విశేషంగా ఈ యొక్క యమునా నది పుష్కర సమయంలో ఖచ్చితంగా ఎవరైనా పిండ ప్రదానాలు చేసేవారు ఖచ్చితంగా అక్కడ చేసుకుంటే విశేష ఫలితం లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. పుష్కర సమయంలో కేవలం నదీ స్నానం చేస్తే సరిపోతుందా, లేదు అంటే దాన ధర్మాలు కూడా చేయాలంటారా? దాన ధర్మాలు చేయాల్సి వస్తే ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? మనకు పుష్కర సమయంలో మనము ప్రత్యేకంగా నదీ స్నానం చేయడానికి వెళ్తాం, అదైతే మనకు విశేషమే, దాని ఫలితం ప్రత్యేకంగా మనకు లభిస్తున్నట్టే. కానీ అంతకంటే ఇంకా విశేషమైన ఫలితం ఏంటంటే పుష్కర స్నానం ఆచరించిన పిమ్మట మనం చేసేటటువంటి దాన ధర్మాలు, వాటికి ఇంకా విశేష ఫలితం లభిస్తుందమ్మా. అది ఎలా అంటే మనకు పితృతర్పణాలు చేస్తే మనకు పితృదోషాలు నివారణ అవుతాయని ఎలా అయితే చెప్పుకుంటున్నామో, దాన ధర్మాలు చేస్తే కూడా అలా విశేష ఫలితం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేష ఫలితం లభిస్తుందమ్మా. అందులో మనకు ప్రత్యేకంగా ఒక 3 దానాలు విశేషంగా చెప్తారు. ఏది? గోదాన, భూదాన, అలాగే అన్నదానం. ఈ 3 అక్కడ చేయడం చాలా విశేషమంట పుష్కర సమయంలో. అవే కాకుండా మిగతావి కూడా మనకు ఇంకా ఎన్నో మనకు దాన ధర్మాలలో విశేషంగా చాలా చెప్పుకుంటాం మనము. సువర్ణదానము, హిరణ్యదానము, ధనధాన్యము, అన్నదానము, అలాగే గోదానము, భూదానము, వీటితో పాటు స్వయంపాక దానం, అందులో కూరగాయలు, వారు తినే పండ్లు, పలహారాలు, వాటితో పాటు ధాన్యము అంటే మనకు బియ్యము కానీ గోధుమలు కానీ, లేదా ఎవరికి ఏ గ్రహ దోషం ఉందో ఆ గ్రహ దోషము పోవడానికి, ఇప్పుడు ఎవరికైనా ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని ఉన్నవాళ్ళు నల్ల నువ్వులు దానం చేయడం, సూర్యుని యొక్క దోషం అంటే రవిగ్రహ దోషం ఏవైనా ఉన్నవాళ్ళు గోధుమలు దానము, వాటితో పాటు ఇలా ఎవరికైతే ఏ దోషాలు ఉన్నాయో ఆ దోష నివారణ కోసం ఆ నవధాన్యాలలో ఒక ధాన్యాన్ని దానం చేయొచ్చు. వాటితో పాటు ఎవరైనా బీదవారు కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా ఉన్నవారు ఉంటే వాళ్ళకు చెప్పులు దానం చేయొచ్చు, లేదా బ్రాహ్మణులకు కూడా చెప్పులు దానం చేయొచ్చు. వాటితో పాటు వారికి సకుటుంబము అంతా తినేటటువంటి స్వయం పాక దానము, వాటితో పాటు ముఖ్యంగా నీళ్ళ దానం. మనము నదీ స్నానానికి వెళ్ళాము, అక్కడ అన్ని నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ నీళ్ళ దానం ఏంటి స్వామి అనొచ్చు. కానీ మనకు నీళ్ళ దానం చేస్తే ఎటువంటి పుణ్య ఫలితం లభిస్తుందో మనం ఇంతకంటే ముందే తెలుసుకున్నాం. కాబట్టి ఆ దానము చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల మనకు పితృదేవతలకు అందరికీ కూడా వారికి నీరు లభించే అవకాశం పెరుగుతుందంట. కాబట్టి ఆ నీటి దానం చేయడం కూడా విశేష ఫలం. అలాగే క్షీరము అంటే పాలు దానము, పెరుగు దానము, ఇట్లా బెల్లము దానము, వీటితో పాటు ఈ విశేషమైనటువంటి ఏవైతే మనకు అక్కడ ఎండగా ఉన్నటువంటి సమయంలో ఛత్రి, చామరం అంటే మనకు గొడుగు కూడా దానము చేయొచ్చు అంట. ఎందుకంటే ఇప్పుడు అధిక మాసంలో మనకు ఎండలు, ఈ గ్రీష్మ ఋతువులో ఎండలు చాలా ఉంటాయి కాబట్టి వారు చెప్పులు, గొడుగు విశేషంగా దానం చేయొచ్చు. ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి నదిలో స్నానం చేసి రావడమే కాదు, వారికి తోచినది ఏదో ఒక ఎవరి శక్తి కొలది వారు దానం చేసి రావచ్చు. కాబట్టి వాటన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి పుష్కర సమయంలో ప్రత్యేకంగా చేయవలసిన పనులు ఏంటి? పుష్కర సమయంలో ప్రత్యేకంగా చేయవలసినది ఏంటి అంటే పుష్కర సమయంలో ప్రత్యేకంగా ఆ నది స్నానం చేయడం. ఇప్పుడు యమునా నది పుష్కరాలు కాబట్టి యమునా నది స్నానం చేయడం. స్నానం చేసేటప్పుడు సంకల్పయుక్తంగా స్నానం చేయడం విశేషం. అందరూ వెళ్ళి స్నానం చేసి వస్తారు, అలా కాదమ్మా, సంకల్పయుక్తంగా స్నానం చేయడం ఇది మొట్టమొదటిది. తర్వాత తర్పణాలు చేసేవాళ్ళు, పిండ ప్రదానాలు చేసేవాళ్ళు పిండ ప్రదానాలు, తర్పణాలు చేయవచ్చు. దాని తర్వాత దాన ధర్మాలు చేయడం, వారికి తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలగిపోవడానికి వారికి తోచినది ఏదైనా దానం చేయడం. వాటితో పాటు అక్కడ మనకు పరిశుద్ధంగా అక్కడ మనము చేసేటటువంటి అక్కడికి వెళ్ళిన పుష్కర స్నానం చేసే సమయంలో ఆ నది స్నానం చేసే సమయంలో నదిలో ఎటువంటి అశుద్ధమైనటువంటి పనులు చేయకుండా ఉండడం, ఇవి ముఖ్యంగా పాటించవలసినవి. మరి పుష్కర సమయంలో
అంటే ప్రత్యేకించి చేయకూడని పనులు అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయమ్మా. ఎందుకంటే ఇంతకంటే ముందు మనం చాలా చోట్ల వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూసినయి, తెలిసినయే చెప్తానమ్మా. ఓకే. మొట్టమొదట మనము పుష్కర స్నానం చేయడానికి వెళ్తామమ్మా. హ్మ్. మొట్టమొదట పాదరక్షలు మనము నదికి ఎంతో దూరంగా వదిలిపెట్టాలంట. అందరూ వెళ్ళి నది ఆ మెట్ల ఒడ్డున. దగ్గర వదిలిపెడతారు. కాదమ్మా, ఎంతో దూరంగా వదిలిపెట్టాలి. ఎందుకంటే ఆ చెప్పులు అనేటివి వీళ్ళు మర్చిపోయి వెళ్ళినా లేదా అన్య కారణాల చేత అందులో నదిలోకి. రోకపోయినా నదిలోకి వెళ్ళిపోతాయి, లేదా ఆ స్థలం అంతా కూడా అశుద్ధమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకూడదు. రెండవది, నదీ స్నానం చేయమని చెప్తే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా షాంపూలు, సబ్బులు పెట్టుకొని నదీ స్నానం చేస్తారు. అది చాలా దోషమమ్మ. దానివల్ల పుష్కర స్నానం చేసిన పుణ్య ఫలితం ఎక్కడ పోతుందో కానీ పాపం మాత్రం ఖచ్చితంగా మూట కట్టుకొని వస్తారమ్మ. కాబట్టి నదిలో స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా పుష్కర స్నానంలోనైతే సబ్బు కానీ షాంపూ కానీ పెట్టకూడదు. జస్ట్ 3 మునకలు మునిగితే 3 మునకలు ముంగునెత్తికే సరిపోతుంది. అందులో కూడా ఈదాలే, అలాగే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలి, అలాంటివి కూడా చేయకూడదు. ముఖ్యంగా అక్కడ సంకల్పయుక్తంగా నదీ స్నానం చేస్తే చాలు, అది సరిపోతుంది. తర్వాత ముఖ్యంగా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే స్నానం చేయగానే దోషాలన్నీ పోవాలని చెప్పేసి వారు తెచ్చినటువంటి వేసుకున్నటువంటి బట్టలు కూడా అక్కడే వదిలిపెట్టి వస్తారమ్మ. అది అయితే 1కి 10 రెట్లు పాపం పెరుగుతుందని చెప్పొచ్చమ్మ. శుద్ధమైనటువంటి నదీ స్నానము, పుష్కర స్నానం చేయడానికని వెళ్ళి మనము చేసినటువంటి పాపాన్నంతా కూడా ప్రక్షాళన అయితే అయిపోతుంది. కానీ ఆ వస్త్రాలను కూడా వదిలిపెడితే వెళ్తే ఏదైతే పాపాన్ని ఉన్నదో ఎక్కువగా మనం మూట కట్టుకొని వచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలా చేయకూడదు. వాటితో పాటు ఇంకా కూడా కొంతమంది తెలిసి తెలియక చేస్తారు. అవి చెప్పడానికి కూడా కొద్దిగా సిగ్గుచేటుగా చెప్పొచ్చు, కానీ అవి ముఖ్యంగా తెలియచేయాలి కాబట్టి చెప్తున్నాను. మనము స్నానం చేసేటప్పుడు కొంతమంది ఇలా ఉమ్మి వేస్తూ ఉంటారు నదిలో, అలా చేయకూడదమ్మా. అలాగే మలమూత్రంలో వదిలిపెడతారు నదిలో. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ అలా చేసేవాళ్ళు అది కూడా చేయకూడదమ్మా. ఇవి చాలా 100 రెట్ల దోషాన్ని కలిగించేటటువంటివి. కాబట్టి ఇవి ముఖ్యంగా చేయకుండా ఉండేటటువంటివమ్మ. కాబట్టి అందరూ తెలుసుకొని వీటిని పాటించాలని తెలియజేస్తున్నాం. మనము నదిలో దీపాలు వదలాలి, పూజ చేయాలి అని మనం ఏం చేస్తామంటే కవర్స్లలో తీసుకొని వెళ్ళి ఏదో దీపాన్ని పెట్టేసి ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేసి అదే మళ్ళీ ఆ నీళ్ళల్లో వేసి వస్తాం. అలాంటిది కూడా చేయకూడదమ్మా. మనకు నదిలో దీపాన్ని వదలాలంటే ఏదైనా ఆకుతో చేసిన దాంట్లో దీపాన్ని పెట్టి వదలండి. కానీ ఇతర ప్లాస్టిక్కి సంబంధించిన కప్స్ వస్తున్నాయని అందులో వదలడము, వారికి ఏం దొరకలేదని ఒక పేపర్లో లేదా కవర్లో వదలడం, అలాంటివి మాత్రం చేయకూడదు. మనము పుష్కర స్నానం అనేది మనకు తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ పోవడానికి అయ్యి మనం ప్రత్యేకంగా పుష్కర స్నానానికి వెళ్తున్నాం. కానీ పుష్కర స్నానంలో అంటే ఎక్కడ చేసిన దోషాలు అయినా కానీ సరే మనము దేవాలయానికి వెళ్తే పోతాయంట. మరి దేవాలయంలో చేసినటువంటి దోషాలు ఏవైనా ఉంటే ఈ పుష్కర స్నానంలో చేస్తే పోతాయండి. ఈ పుష్కర స్నానంలో ఏదైనా దోషము చేస్తే, ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మాత్రం ఎక్కడ పోయినా కానీ పోవంట. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరు కూడా ఆ యొక్క పుష్కర స్నానంలో అపవిత్రంగా చేసేటటువంటి ఏవి చేయకుండా వారు పవిత్రంగా ఉండి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు పొందాలని తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. మరి పుష్కర స్నానం ఆచరించాలనుకునేవారు నదీ స్నానానికి వెళ్ళి నదిని అపవిత్రం చేయకుండా మంచిగా ఆ నది స్నానం ఆచరించి, అలాగే పితృతర్పణం చేయాలనుకునేవారు కూడా పితృతర్పణాలు చేసుకుని ఆ యమునాదేవి యొక్క కరుణా కటాక్షాలను పొందుతారని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.